గైస్, మన రవితేజ గారు నటిస్తున్న కొత్త మూవీ మిస్టర్ బచ్చన్ మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ చూసాక నా ఫీలింగ్ ఏంటి, నాకు నచ్చిందా నచ్చలేదా నా రివ్యూ అనేది నేను మొత్తం మీతో అయితే షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు మీకు ఎలా అనిపించింది, మీ రివ్యూ ఏంటి, మీ రియాక్షన్ ఏంటి అనేది మీకు మాకు కామన్గా ఉన్న కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి. థింగ్ ఏంటంటే ఈ మూవీ ఆల్రెడీ హిందీ మూవీ అండి. దీన్ని రీమేక్ అయితే చేయబోతున్నారు. ఆ హిందీ మూవీ నేమ్ వచ్చేసి రైడ్ అండి. ఆ మూవీనే మన హరీష్ శంకర్ గారు అయితే రీమేక్ చేస్తున్నారు. మొత్తం నాకు ఆల్రెడీ నేను హిందీలో ఆ మూవీ కూడా చూశాను అనమాట. ఆ మూవీ క్లీన్ హిట్ అనమాట హిందీలో. ఆ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి ఏమి ఉండవండి. కానీ మన తెలుగు వాళ్ళు సినిమాకి రావాలంటే ఖచ్చితంగా కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఉండాలి. దానికి తగ్గ కమర్షియల్ ప్యాకేజ్ అంతా మనకి ఈ మూవీలో పెట్టినట్టు ట్రైలర్లో అయితే చూపించారు మన హరీష్ శంకర్ గారు. ట్రైలర్లో నాకు బాగా నచ్చింది లాస్ట్ డైలాగ్ అండి. ఆ డైలాగ్ ఎవరిని ఉద్దేశించి అన్నారో మీకు కనుక తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ట్రైలర్ స్టార్టింగ్ నుంచే మనకైతే హీరో క్యారెక్టర్ని అయితే అడాప్ట్ చేయడానికి ట్రై చేశారనమాట. హీరో క్యారెక్టర్ వచ్చేసి ఆయన ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఆయన చేసే పనిని ఎంత నమ్ముతాడంటే ఆయన దేశం అంటే ఆయనకి ఎంత ఇష్టమో ఈ మూవీలో ఆయన చేసే వర్క్ కూడా, అదే ఇన్కమ్ ట్యాక్స్ చేసే పని కూడా ఆయనకి అంతే ఇష్టం అని చెప్పి మనకి పర్టికులర్గా ఆ డైలాగ్స్ తెగ రిపీట్ చేస్తూ ఉన్నారు. మనకి ట్రైలర్లో రెప్పల్ డప్పుల్ సాంగ్ అయితే యాడ్ చేశారనమాట. ఆ సాంగ్కి థియేటర్లో పోనకాలని చెప్పొచ్చు. నిజంగా ఆ సాంగ్ అయితే సూపర్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఓవరాల్గా ట్రైలర్ అయితే నాకు నచ్చింది. మీ రియాక్షన్ అనేది కామెంట్ చేయండి.